హాయ్! అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఇంకో సమ్మర్ స్పెషల్ జ్యూస్‌తో మీ ముందుకొచ్చేసాను. అదేంటో తెలుసుకుందామా? మనకి సమ్మర్ అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేదేంటండి? మామిడికాయలు, మామిడి పళ్ళు. ఇప్పుడు అదే మామిడికాయతో మ్యాంగోతో జ్యూస్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ జ్యూస్ చేసుకోవడం చాలా ఈజీ అండి. ఏం లేదు, మనం మ్యాంగోని తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని పైన తొక్కంతా తీసేయాలి. తీసేసి ఆ మ్యాంగోని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అండ్ ఆ పీసెస్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని, ఇది నేను ఓన్లీ 1 గ్లాస్ జ్యూస్ చేస్తున్నాను. మీరు ఎంతమందికి చేస్తారో దాన్ని బట్టి చూసుకోండి. అండ్ ఇది ఒక మిక్సీ జార్లో లేకపోతే జ్యూసర్లోనైనా వేసేసుకుందాము. అందులోనే ఒక స్పూన్ షుగర్, ఒకవేళ ఈ మ్యాంగో పుల్లగా ఉంటే ఇంకొంచెం ఎక్కువ షుగర్ వేసుకోండి. కొంచెం మింట్ లీవ్స్, పుదీనా అండ్ కొంచెం మిరియాలు లేకపోతే పెప్పర్ పౌడర్ అయినా వేసేసుకోండి. కొంచెం చాట్ మసాలా, కొంచెం బ్లాక్ సాల్ట్, 3 ఐస్ క్యూబ్స్. ఇదిగోండి, అన్నీ ఇందులో మనం వేసేసుకున్నాము. మన్నింటిని కొంచెం వాటర్ వేసి మనం జ్యూస్ లాగా చేసేసుకున్నాం. దీన్ని ఇప్పుడు స్ట్రైన్ చేసేసుకుందాం. చూడండి, స్ట్రైన్ చేసుకున్న తర్వాత ఇలా ఒకవేళ ఇక్కడ మీకు థిక్గా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇందులో ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని దానికి ఎడ్జెస్కి ఇలాగా కొంచెం లెమన్ చేయండి, లెమన్ అంటించండి. ప్లేట్తో కొంచెం షుగర్ తీసుకొని దాన్ని ఇలా రివర్స్లో ఇందులో డిప్ చేయండి. షుగర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇందులో మనం 2 or 3 ఐస్ క్యూబ్స్ వేసుకొని, కొంచెం మింట్ లీవ్స్ వేసుకొని, ఒక స్పూన్ నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసుకొని, ఇవి ఒక 5 మినిట్స్లో నానిపోతాయండి. సబ్జా గింజలు కొంచెం ఎక్కువ వేసుకున్న ప్రాబ్లం లేదు, హెల్త్కి చాలా మంచిది అండ్ చలవ చేస్తాయి కూడాను. ఇందులో మనం స్ట్రైన్ చేసుకున్న జ్యూస్ వేసేసుకుందాము. మ్యాంగోలో విటమిన్ ఏ, సి, ఈ ఉంటాయండి. ఇది మన ఇమ్యూనిటీ పవర్ని బూస్ట్ చేస్తాయి. అంతేకాకుండా ఇది యాంటీ ఆక్సిడెంట్గా కూడా పనిచేస్తుంది. అండ్ దీనివల్ల మనకి ఏంటంటే ఐ హెల్త్ అండ్ విజన్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది. అండ్ రిచ్ ఇన్ న్యూట్రియంట్స్ కూడా. ఓకే, ఇది బాడీకి చాలా చలవ చేస్తుంది. అండ్ మన స్కిన్ హెల్త్ని, అంటే కొలాజిన్ తక్కువైపోతే కొలాజిన్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఈ జ్యూస్ని మీరు ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.